నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు 2 రకాల పప్పులు కలిపి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు. మరి వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా వీటి కోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు కూడా బొబ్బర్లు వేసుకున్నానండి. కావాలంటే ఎర్ర బొబ్బలు లేకపోతే బొబ్బరి పప్పు కూడా వేసుకోవచ్చు. అలానే అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు కూడా నల్ల శనగలను వేసుకుని ఈ రెండిటిని కూడా కలిపేసుకుని వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఈ రెండు కలుపుకొని వడలు చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4-5 గ్లాసుల వరకు కూడా నీళ్ళని పోసుకొని కనీసం ఒక 6-7 గంటల వరకు కూడా బాగా నానబెట్టుకోండి. నానిపోయిన తర్వాత మరొక్కసారి శుభ్రంగా కడుక్కోండి. ఇవి చాలా చక్కగా నానిపోతాయి. ఇంకొకసారి బాగా కడిగేసుకున్న తర్వాత ఇలాంటి ఒక చిల్లుల గిన్నెలోకి ఇవన్నీ కూడా వేసేసుకుని స్ట్రైన్ చేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా కిందకి వచ్చేస్తుంది అనమాట. ఒక 10 నిమిషాల పాటు పెడితే సరిపోతుందండి. ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు. ఈ లోపు ఒక మిక్సీ జార్లోకి 3 అంగుళాల వరకు కూడా అల్లం, ఒక 12 వరకు కూడా పచ్చిమిరపకాయలను వేసుకుని అలానే 4 లవంగ మొగ్గలను కూడా వేసుకుని ఇవన్నీ కూడా ముందు కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా అయితే ఏమీ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని వీటిని కూడా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు మనం బొబ్బర్లు శనగలు పక్కకు పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లో పైకంటే కాకుండా కొంచెం వెల్తిగా లేదా సగం వరకు మాత్రమే వేసుకుని అస్సలు నీళ్ళేమి పోయకుండా ఈ విధంగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బొబ్బర్లు శనగల్ని 3 సార్లు గ్రైండ్ చేసేసానండి. ఇది కూడా మెత్తని పేస్ట్ లా కాదు, బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్నదంతా కూడా వేసేసుకుని అలానే సన్నంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నంగా కట్ చేసి పెట్టుకున్న 4-5 రెమ్మల దాకా కూడా కరివేపాకు, ఒక 2 టీ స్పూన్లు లేదంటే తగినంత ఉప్పు వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. ఇది మనం కలుపుతున్నప్పుడు అస్సలు వాటర్ ఏమీ పోయొద్దండి. గ్రైండ్ చేస్తున్నప్పుడు గానీ కలుపుతున్నప్పుడు గానీ నీళ్లు పోస్తే జోరైపోయి ఇది మనం వడలు వేస్తున్నప్పుడు నూనె బాగా పీల్చేస్తుంది అనమాట. సో అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా వడల్లాగా తయారు చేసుకోవాలండి. ఇంత థిక్నెస్ ఉంటే చాలు, ఇవి బాగా వేగిపోతాయి. ఈ లోపు స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా చూపిస్తున్న విధంగా వడల్లాగా తయారు చేసేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. వేసిన వెంటనే తిప్పొద్దు. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని వేయించేసుకోవాలి. ఫ్లేమ్ హైలోనే ఉంచేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వేగదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటే బయట కలర్ వస్తుంది, లోపల కూడా పర్ఫెక్ట్ గా వేగిపోతుంది. ఫైనల్ గా అయితే ఈ కలర్ రానివ్వండి, కొంచెం డార్క్ గానే రావాలి. మనం ఇది బయటికి తీసేటప్పటికి కలర్ ఇంకా కొంచెం డార్క్ అవుతుంది కాబట్టి ఈ కలర్ లోకి తీసేసుకుని స్ట్రైనర్ సహాయంతో పక్కకు పెట్టేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని కూడా వేసుకోండి. రెండో వాయ వేస్తున్నప్పుడు ఫ్లేమ్ ని కొంచెం బాగా తగ్గించుకోండి, లేదంటే వెంటనే రంగు వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా మనకి వడలు రెడీ అయిపోయాయో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.